నమస్కారం. ఆలోచన అమృతానికి స్వాగతం, సుస్వాగతం. మహారాష్ట్ర ఉప ముఖ్యమంత్రి, రాజకీయ దురంధరుడు, రాజకీయంగా మరాఠా యోధుడైన శరద్ పవార్కి తమ్ముని కొడుకు, అబ్బాయిగా పేరు పొందిన బాబాయ్ అబ్బాయిగా ఇద్దరు పేరు పొందారు. అబ్బాయిగా పేరు పొందిన అజిత్ పవార్ గారు 67 ఏళ్ల వయసులో దుర్మరణం చెందారు. మహారాష్ట్రలోని తన సొంత నియోజకవర్గం బారామతిలో కొద్దిసేపు అయితే ఎయిర్పోర్టులో దిగే పరిస్థితులలో మరి ల్యాండింగ్లో పొరపాటు వల్ల విమాన ప్రమాదంలో ఆయన మరణించారు. ఈ విమాన ప్రమాదం కారణాలు ఏమిటి మాట్లాడుకుందాం. దాంతోపాటు మరి రాజకీయ ధురంధరుడైన ఈ అజిత్ పవార్ రాజకీయ చరిత్ర గురించి కూడా మాట్లాడదాం వేరువేరుగా. మొదటగా ఇవాళ ఉదయం 8 గంటలకు బయలుదేరిన విమానం, 8 గంటల 10 నిమిషాలకు బయలుదేరిన విమానం కేవలం 30 నిమిషాలు ప్రయాణించి బారామతి ఎయిర్పోర్ట్లో దిగే క్రమంలో ఈ చిన్న ఎయిర్ క్రాఫ్ట్ ఇది 12 మంది పడతారు. అందులో ఉన్న 6 ఇద్దరు పైలట్లు, అట్లాగే అజిత్ పవార్ గారు, దాంతోపాటు మిగతా 3 సెక్యూరిటీ సిబ్బంది కలిపి మొత్తం 6 కూడా అందులో బస అయిపోయారు. అది ప్రమాదం జరగగానే వెంటనే సహాయ చర్యలు మొదలుపెట్టినా కూడా వాళ్ళు ఎవరి ప్రాణాలు దక్కలేదు. చివరికి అందరూ చనిపోయారు. అంటే ప్రత్యక్ష సాక్షులు ఎవరు మిగలలేదు. ఇక మిగతా సమస్య చూసుకుంటే ఈ విమాన ప్రమాదానికి కారణాలు ఏమిటి, ఎట్లా అసలు. మొట్టమొదటిగా బారాముల్లా ఎయిర్పోర్ట్ గురించి తెలుసుకోవాలంటే చాలా చిన్న ఎయిర్పోర్టు. పెద్ద సాంకేతికంగా మిగతా బాంబే, పూణే లాంటి ఎయిర్పోర్ట్లకు ఒక రకంగా అక్కడ ఒత్తిడి తగ్గించడానికి ప్రైవేట్ హెలికాప్టర్లు, ప్రైవేటు జట్లు ఆపుకోవడానికి, ఇక్కడి నుంచి బయలుదేరిపోవడానికి వీలుగా దీన్ని ఒక డిపోగా వాడుకుంటున్నారు చెప్పాలంటే. అట్లాగే ప్రముఖులు ఎవరైనా వచ్చినప్పుడు, లేకపోతే ముఖ్యంగా బాంబే నుంచి 180 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది ఎయిర్పోర్ట్ ఇది. ముఖ్యంగా దీన్ని ఒక రకంగా చెప్పాలంటే ప్రత్యామ్నాయంగా ఈ చిన్న ఎయిర్క్రాఫ్ట్లు, హెలికాప్టర్లకు ల్యాండింగ్కి అటు నుంచి బయలుదేరడానికి వీలుగా దీన్ని వాడుకుంటున్నారు. అట్లానే ఇప్పుడు అజిత్ పవార్ ప్రయాణించిన హెలికాప్టర్ మన జట్టు కూడా చిన్నదే, కానీ 16 ఏళ్ళుగా సర్వీస్ ఇచ్చింది. ఎన్నో వేల కిలోమీటర్లు తిరిగింది. పైలట్లు కూడా చాలా అనుభవజ్ఞులు. కానీ ఎందుకు జరిగిందంటే, జనరల్గా విమాన ప్రమాదాలు చూసుకుంటే 5 లక్షల కిలోమీటర్ల ప్రయాణంలో కేవలం 0.0001% మాత్రమే ప్రమాదాలు జరుగుతున్నాయి. చాలా వరకు మనం జరిగినప్పుడు చాలా హైప్గా ఊహించుకుంటాం తప్ప పెద్దగా ప్రమాదాల సంఖ్య చూసుకుంటే లక్షల కిలోమీటర్ల ప్రయాణానికి విమాన ప్రమాదాలకు లెంక చూసుకుంటే పెద్దగా ఉండదు. అంటే అంత పెద్ద ప్రమాదాలు, రోడ్డు ప్రమాదాలు ఉన్నాయి అనుకుందాం. యుద్ధంలో మరణించిన దానికంటే, అనేక యుద్ధాలు మరణించిన దానికంటే రోజువారీ రోడ్డు ప్రమాదాలు ఎక్కువ. అట్లనే విమాన ప్రమాదాలు తక్కువ అంటున్నాను. అది కూడా చిన్న విమానాలకి ఎక్కువ ప్రమాదం జరుగుతుందంటే అన్నిటి జరుగుతుంది. చూసాం కదా, ఆ మధ్యన అహ్మదాబాద్ నుంచి ల్యాండ్ అయిన టేక్ ఆఫ్ అయిన 3 నిమిషాల లోపటినే అది క్రాష్ అయ్యి 243 మంది ప్రయాణికులు, ఒకటి మిగిలిండు, ఒకటి బతికిండు. అట్లాగే 19 మంది కాలేజీ మీద పడితే చనిపోయిన సందర్భం చూసాం మనం. పెద్ద ప్రమాదం మన విమానయాన చరిత్రలోనే. అట్లానే చాలాసార్లు మామూలు విమానాలకు ప్రమాదాలు జరిగిన సందర్భాలు ఉన్నాయి. కానీ ఇట్లాంటి ఏదైతే మనకు ఎయిర్క్రాఫ్ట్ లాంటి విమానాలకు కానీ ప్రమాదాలు జరుగుతుంటే ఎందుకు జరుగుతున్నాయని ఒకటి చూసుకుంటే, ఏ విమాన ప్రమాదం 3 కారణాలు ఉంటాయి. ఒకటి మానవ తప్పిదము, రెండవది సాంకేతిక లోపము, మూడవది వాతావరణంది కూడా. ముఖ్యంగా ఇదైతే ఇవాళ జరిగిన ప్రమాదం ముఖ్యంగా వాతావరణం వల్ల జరిగింది అంటున్నారు. 2 అనుభవజ్ఞ పైలట్లు, ముఖ్యంగా ఇటువంటి సెలబ్రిటీలు, ముఖ్యంగా ప్రముఖ రాజకీయ నాయకులు ప్రయాణించేటప్పుడు ఇంకా కనీస జాగ్రత్తల కంటే ఎక్కువ తీసుకుంటారు. అది కూడా జరిగింది అంటున్నారు. అనుభవజ్ఞుడైన పైలటే పోతున్నాడని. కాకపోతే పైలట్ ముందు ఏమీ కనిపించకపోవడం వల్ల విమానం నిన్న నుంచి ఇవాళ పొద్దున్న నుంచి దీని మీద జరుగుతున్న చర్చ చూస్తుంటే, ఆ పైలట్ మన రన్వే అనుకొని చెప్పి ఆ రన్వే పక్కనే ఉన్న ఒక సిమెంట్ రోడ్ కనపడితే దానిలో దిగేదని ఒక మాట అంటున్నారు. అంటే యాక్చువల్గా విజిబిలిటీ కూడా చాలా తక్కువ ఉందని, వాళ్ళు విమానం దిగడానికి అవసరమైన అసలు విజిబిలిటీ లేదని, దాన్ని వెనక్కి తీసుకోవాల్సిన దాన్ని కనపడుతుంది కదా, ఒక రోడ్ అయితే కనపడుతుందని దించేశారని మాట వస్తుంది. ముఖ్యంగా ఇవాళ బారామతిలో తన రాజకీయ మన అవసరాల కోసం, అంటే జిల్లా పరిషత్ ఎన్నికలు జరుగుతున్నాయి, మొన్నదాకా మున్సిపల్ ఎన్నికలు జరిగినాయి మహారాష్ట్రలో. దాని ప్రచారానికి కానీ ఆయన వెళ్తున్నారు, ప్రైవేట్ జట్లో ఎంగేజ్ చేసుకుని వెళ్ళారు. అట్లా ఈ ప్రమాదం జరిగే క్రమంలో మొట్టమొదటి సాంకేతిక లోపం పెద్దగా కనపడతలేదు, కానీ వాతావరణ దానివల్ల దృష్టి లోపం వల్ల జరిగిన ప్రమాదంగా దీన్ని భావించవచ్చు. పైలట్ల విషయంలో కానీ ఎలాంటి లేదు. ఇంకోటి మనకు మానవ తప్పిదం లేదంటున్నారు, కానీ మానవ తప్పిదం అంటే ఇదే కదా,
పైలట్ ఎంత అనుభవజ్ఞుడైనా కూడా నిర్ణయం తీసుకోవడంలో ఒక క్షణం అటు ఇటు అయితే జరిగింది ప్రమాదం. ఇదే విలువైన 6 ప్రాణాలు పోయినాయి. అందులో ప్రముఖ రాజకీయ నాయకుడైన మనకు అజిత్ పవార్ ప్రాణం కూడా పోయింది. అయితే అందుకు చూసుకుంటే ఒకసారి ఇటువంటి సంఘటనలు చూసుకుంటే గతంలో రాజశేఖర రెడ్డి గారు, బాలయోగి గారు మనకు తెలుగు రాష్ట్రాలు కనపడతారు. 2002 సంవత్సరంలో బాలయోగి గారు, ఆ తర్వాత మనకు 2009లో రాజశేఖర రెడ్డి గారు కనపడతారు. అసలు సుభాష్ చంద్రబోస్ విమాన ప్రమాదం నేను చూస్తుంటే ప్రమాదమా కూల్చివేతన తర్వాత కానీ మొత్తం మీద ఏదైనా సరే జరిగిందని చూసుకుంటే చాలామంది మాధవరావు సింధియా నుంచి మొదలు పెడితే చాలామంది సౌందర్య సినీ నటి ఇటు హెలికాప్టరు లేకపోతే ఈ జెట్ విమానం ఇట్లాంటి విమానాలు చిన్న విమానాల వల్ల నష్టపోయిన వాళ్ళు, ప్రాణాలు కోల్పోయిన వాళ్ళు ఉన్నారు. మొరార్జీ దేశాయ్ లాంటి వాళ్ళు ప్రాణం దక్కించుకున్న వాళ్ళు ఉన్నారు. మొరార్జీ దేశాయ్ నుంచి మొదలు పెడితే దాదాపు 10-12 మంది రాజకీయ నాయకులు, ఇటీవల దేవేంద్ర ఫడ్నవీస్ లాంటి వాడు కూడా ప్రాణం దక్కించుకున్న పరిస్థితి చూసినాం. అంటే ప్రమాదాలకు లోనై ప్రాణం దక్కించుకుంటే పరిస్థితి చూసినాం. కనుక అజిత్ పవార్ ప్రయాణిస్తున్న విమానంలో ముఖ్యంగా ఈ బారామతి ఎయిర్పోర్ట్ అనేది చాలా చిన్నది. దానికి తగ్గట్టుగానే అక్కడి నుంచి బయలుదేరేటప్పుడు కూడా ప్రైవేటు హెలికాప్టర్ కనుక ఇది ఒక రకం క్యాబుల్ లాంటివి అనవచ్చు. అంటే మనం ట్యాక్సీ క్యాబులు తీసుకుంటాం కదా, అట్లానే చాలామంది సెలబ్రిటీస్ వీళ్ళందరూ కూడా కొందరు కొనుక్కునే వాళ్ళు ఉంటారు. దాన్ని ముంబై లేకపోతే పూనా ఎయిర్పోర్ట్లో, ఈ బారామతి ఎయిర్పోర్ట్లో కూడా వాళ్ళు అక్కడ పెట్టుకుంటారు. రోజు మెయింటెనెన్స్ కావాలి, చేయాలి. ఇందులో నాకు అనుమానం ఏంటంటే, పొద్దున్న నేను చెప్తుంది ఏంటంటే, ఒకవేళ ప్రతిరోజు దీన్ని తీయాల్సి ఉంటుందా అంటే, మనకు జనరల్గా ఓవర్ హాలింగ్ చేసి పెట్టుకొని చాలా రోజులు నడపలేమనుకోండి, ఒకసారి మనం డీజిల్ కార్లు అయితే స్టార్ట్ కూడా కావు. ఇప్పుడు చాలా అడ్వాన్స్ టెక్నాలజీ వచ్చినాక స్టార్ట్ అవుతున్నాయి, కానీ ఒక 15 రోజులు కారు బయట తీయకపోతే స్టార్ట్ కాకపోవడం ఉంటుంది. దాంతో కొన్ని ప్రాబ్లమ్స్ వస్తుంటాయి. అట్లా మరి విమానం కనుక చిన్న విమానమైన పెద్ద విమానం టెక్నాలజీ 2 ఇంజన్లు ఉంటాయి, అట్లాగే ఇవన్నీ సెక్యూరిటీ ఫీచర్స్ అన్నీ ఉంటాయి కనుక ఒకవేళ విమానం ఈ మధ్యన అసలు తీయకపోయిన విమానమా, రోజు నడుస్తున్నదా? అది రోజు అంటే ప్రయాణికుల విమాన ప్రయాణం చేసేది కాదు. ఇది మామూలుగా ఇది మన బారామతి ఎయిర్పోర్ట్ కూడా రోజువారీ ప్రయాణికుల కోసం కాదు, అది డీజీసీఏ పరిధిలో ఉన్నది. ముఖ్యంగా రిలయన్స్ సంస్థ దాన్ని నిర్వహిస్తున్నది, డిడిఎంసీ అనే ఒక సంస్థ దాన్ని నిర్వహిస్తున్నది. దానిలో ముఖ్యంగా ఇక్కడ అంతా కూడా విమానయాన శిక్షణ కేంద్రం కూడా ఉన్నది అక్కడ బారామతిలో. కనుక రోజువారీ ప్రయాణికులు దిగే విమానం కాదు ఇది, విమానాశ్రయం కాదు ఇది. కనుక అట్లా చూసినా కూడా మరి విమానాశ్రయంలో సరైన సౌకర్యాలు అంటే ఆటోమేటిక్ లైటింగ్ కానీ ఆటోమేటిక్ ఇవన్నీ కూడా ఉండవు. అంటే మామూలుగా పూణే, బొంబాయి, ముఖ్యంగా నేషనల్ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్లో ఉండే సౌకర్యాలు పెద్దగా ఉండవు. కనుక పొద్దున పూట అయితే దానికి ఈజీ. హెలికాప్టర్కి అయితే చీకటి కావద్దు, చీకట్లో దిగే హెలికాప్టర్లు వచ్చేసినాయి. కానీ ఇటువంటి చిన్న విమానాలు దిగడానికి అనువైన ప్రదేశమే. కానీ పెద్ద విమానాలు రన్వే కూడా పొడుగు తక్కువ ఉంటుంది. రన్వే కూడా టాప్ హిల్ రన్వే అంటారు, అంటే చుట్టూ కొండలు గుట్టలు ఉంటాయి, అందులో మధ్యనే ఇది ఉన్నది. కనుక దానివల్ల కూడా క్రాష్ అవుడే బండరాయిని ఢీ కొట్టిందని మొత్తం అంతా స్మాష్ అయిపోయింది అని అంటున్నారు. కనుక ఒకటి విమానాశ్రయం చిన్న విమానాశ్రయం, దానికి సాంకేతికంగా చాలా తక్కువ అవకాశాలు ఉన్నాయి. మూడోది బయలుదేరిన సమయం పొద్దున పూట కనుక పొద్దున నుంచి బయలుదేరడం దానివల్ల కూడా వచ్చిన సమస్య అంటున్నాను. నేనైతే ఎంత చూసుకుంటే మనకు అర్థమవుతుంది ఏంటంటే, ఈ ప్రమాదానికి ఈ కారణం ఏంటంటే పొగ మంచు, దానివల్ల విమానం ముందు ఏం ఉందో కనపడకపోవడం వల్ల జరిగింది అనవచ్చు. ఏదైనా సరే విలువైన ప్రాణాలు పోయినాయి. దీంతో ఇప్పటికైనా సరే ఈ విమాన ప్రమాదం మీద మంచి విచారణ జరపాలి. ఏదైతే దోషులు శిక్షించడానికి కూడా వీల్లేదు. కనుక సాంకేతికంగా చూడాల్సిన మిగతా వింగ్స్ అన్ని పనిచేసినాయా లేవా, ఎక్కడ పొరపాటు జరిగిందో చూడాల్సిన బాధ్యత ఉంది. ఈ బ్లాక్ బాక్స్ కనుక ఓపెన్ చేస్తే అసలు ప్రమాదానికి కారణాలు అంతకుముందు వాళ్ళు ఏం మాట్లాడడం తెలుస్తుంది. అప్పటిదాకా మనం వేచి చూడాల్సింది. ఆ విచారణ జరిగేదాకా మనం మామూలుగా ఊహాగానం తప్ప అసలు విషయాలు బయటపడవు. నమస్కారం.